హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ అడ్వాన్స్ అకాడమీ. ఈరోజు మన ఫైవ్ అడ్వాన్స్ అకాడమీలో మనం చెప్పుకునే టాపిక్ నంబర్ సిస్టమ్. అసలు నంబర్ సిస్టమ్ అంటే ఏంటి, నంబర్ సిస్టమ్ జామెట్రికల్గా ఏం చెప్తుంది, మ్యాథమెటికల్ బ్రాంచ్గా మనం యూజ్ చేస్తే నంబర్ సిస్టమ్ అనేది ఏం చెప్తుంది, అసలు నంబర్ సిస్టమ్ ఎలా డిరైవ్ చేస్తారు, అసలు నంబర్ సిస్టమ్ ఎలా డిఫైన్ అవుతుంది అనేది మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. మనం డిఫైన్ చేసేటప్పుడు దీని యొక్క ఫస్ట్ నంబర్ సిస్టమ్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఒకసారి ఎలా ఉంటుందని ఒకసారి డీప్గా చెక్ చేసుకుంటే ఒకసారి చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అసలు నంబర్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5 అండ్ సో లైక్ దట్ తీసుకున్నా. ఈ నెంబర్స్ని ఏమంటారు మనం యాక్చువల్గా నవేడేస్లో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కౌంటింగ్ చేస్తాం నెంబర్స్. ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ లేదన్నా ఎక్కడన్నా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ సంథింగ్ అవసరం ఉంటుంది, దాన్ని బట్టి మనము కౌంటింగ్ నెంబర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ నెంబర్స్. అంటే 1, 2, 3, 4 లైక్ దట్ అండ్ సో లైక్ దట్ అనే ఎక్కడైనా కౌంట్ చేస్తూ ఉంటాం మనం. ఏ ప్లేస్కి వెళ్ళినా కౌంటింగ్ నెంబర్స్ అనేవి మస్ట్ అండ్ కాబట్టి కౌంటింగ్ నెంబర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఏంటవుతుంది? న్యాచురల్ నెంబర్స్. Natural numbers. Counting numbers is called as a natural numbers is denoted capital N. Okay na? Natural numbers is nothing but counting numbers is called as a natural numbers denoted capital N. ఒకసారి చెక్ చేసుకుంటే ఈ న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 1. బిగ్గెస్ట్ నెంబరు లేదంటే దాని మీనింగ్ ఏంటి? నాట్ డిఫైన్డ్. లేదంటే దాని మీనింగ్ నాట్ డిఫైన్డ్ అని కదా, రైట్? అంటే దీనిలో స్మాలెస్ట్ నెంబర్ 1, బిగ్గెస్ట్ నెంబరు నాట్ డిఫైన్డ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ న్యాచురల్ నెంబర్స్ని మనం ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇప్పుడు నేను చూడండి ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నానంటే x+2 = 5 తీసుకున్నా. ఎగ్జాక్ట్లీ x ఈక్వల్ ఏమొస్తుంది? నాకు 3 వస్తుందిగా, అంతే కదా. హౌ ఈజీలీ x ఈజ్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్, అంతే కదా. x అనేది 3 అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ x వాల్యూ 3 ఈజ్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఎందుకంటే 3 ఇస్ దేర్ ఇన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఉంది కదా, అంటే ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సాటిస్ఫైడ్ చేసినట్టేగా. ఎస్, ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ x ప్లస్ నెక్స్ట్ 3 = 3 తీసుకున్నాం. x+3 = 3 తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ x = 0, అంతే కదా. ఎగ్జాక్ట్లీ x = ఎంత వాల్యూ ఎంత వచ్చింది? మనకు 0 వచ్చింది. అంటే 0 అనేది ఇస్ దేర్ ఇన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్లో 0 ఉందా? లేదు. అంటే ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుందా లేదా? చేయడం లేదు. కాబట్టి దట్స్ వై ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ నాట్ సాటిస్ఫైడ్ సమ్ ఈక్వేషన్, సాటిస్ఫైడ్ సమ్ ఈక్వేషన్. దట్స్ వై వీఆర్ ఇంక్లూడింగ్ టు 0 టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ విల్ బి బికమ్ ఏ హోల్ నంబర్. దాన్ని ఎలా రాయొచ్చు మనము? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి? 0 అనేది యాడ్ చేయాలి. కాబట్టి దేర్ ఫోర్ హోల్ నంబర్స్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6 and so like that up to infinity equal to denoted by capital W. అంటే ఇక్కడ చూస్తే ది సెట్ ఆఫ్ హోల్ నంబర్ అనేది denoted by capital W, the sequence of the set of whole number 0, 1, 2 and so like that up to infinity. In this set of whole number smallest number ఏంటి? 0. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? నాట్ డిఫైన్డ్, అంతే కదా. స్మాలెస్ట్ నెంబర్ అంతా 0, బిగ్గెస్ట్ నెంబర్ అంతా నాట్ డిఫైన్డ్. సో దాన్ని బట్టి మనం బేస్ చేసుకుంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అది స్మాలెస్ట్ నెంబర్ 0, బిగ్గెస్ట్ నెంబర్ నాట్ డిఫైన్డ్. కాబట్టి దీన్ని ఒకసారి నీట్గా మనం చెక్ చేసుకుంటే కాబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాము. బిఫోర్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే x+2 = 5, నెక్స్ట్ x+3 = 3, నెక్స్ట్ జాగ్రత్త గమనించుకోవాలి, x+5 = 2 తీసుకున్నాం. ఓకేనా? ఇవి 3 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఏడు x = మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఏడు x = మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఏడు x = మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. లిజన్, ఇక్కడ x+3 = whenever the given x+3 = 3 where x = satisfied 0. 0 అనేది సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సాటిస్ఫైడ్ చేస్తుందా దిస్ ఈక్వేషన్? ఎస్, ది సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ ది సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్ ఆల్సో. వై? బికాస్ here 3x value. నెక్స్ట్ ది సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సాటిస్ఫైడ్ దిస్ ఈక్వేషన్, నాట్ సాటిస్ఫైడ్. వై? బికాస్ దీస్ ఆర్ నెగటివ్ వాల్యూ.
This is the negative value. That's why the set of whole number not satisfied. That's why we are including two negative numbers to whole number will be become a integers. Will be become a integers. Will be become a integers. Integers denoted by capital Z or I, like and so on like that. -3, -2, -1, 0, 1, 2, 3, and so on like that up to where Z. Z అన్న ఏంటి అసలు? వాట్ ఈస్ అ జెడ్? వాట్ ఈస్ అ జెడ్? జెడ్ అంటే ఏంటి? ఎందుకు జెడ్ అనేది డినోట్ చేశారు? సింపుల్గా వీటిలాగా న్యాచురల్ నెంబర్, కౌంటింగ్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అలా చేయలేదన్నమాట. జెడ్ అంటే ఏంటంటే ఇది ఒక జర్మనీ వర్డ్, ఒక సైంటిస్ట్ నేమ్ జర్మనీ వర్డ్. జహలాన్ అనే నేమ్ మీద డివైడ్ చేశారు కాబట్టి దీన్ని జెడ్తో డినోట్ చేస్తారు. కాబట్టి దాని మనసులో ఒకసారి పెట్టుకోండి. రైట్, సేమ్ ఎగ్జాంపుల్స్ అగైన్ మళ్ళీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. x+3 = 5, నెక్స్ట్ x+3 = 3, నెక్స్ట్ x+5 = 2, నెక్స్ట్ 3x = 6, 3x నేను 4 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నామా? చూడండి, ఎగ్జాంపుల్స్ 4 తీసుకున్నాం. ఈ 4 ఎగ్జాంపుల్ గమనిస్తే హియర్ x will get 2, here x will get 0, here x will get -3, here x will get 4/3. The set of integers satisfied this equation. Why? Because set of x value 2 is there in set of integers undi. Next, the set of integers satisfied this equation also. Why? Because x is 0 is there in set of integers. Same way, the set of integers satisfied -3 also. Why? Because the set of integers already is there minus negative values. Yes or no? Next, here the set of integers is not satisfied this equation. Not satisfied this equation. Why? Because here x = 4/3. 4/3 is nothing but a p/q form. 4/3 అనేది ఏం ఫాము? p/q ఫాము. కాబట్టి p/q ఫామ్ మనం దేంతో చూస్తాము? వాట్ ఈస్ ద p/q ఫామ్? p/q ఫామ్ అంటే రేషనల్ నంబర్, అంతే కదా. కాబట్టి ది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ satisfied some equations, not satisfied some equation. That's why we are including to p/q values to set of integers will be become a fractions. Fractions is nothing p/q form equal to rational numbers. కాబట్టి మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్, the rational numbers. What is the rational number? Rational number is nothing but p/q form, where p, q belongs to z, next q not equal to 0, next is denoted by capital Q. Rational numbers is denoted by capital Q. The form of the rational number p/q, p, q belongs to z, q not equal to 0. Here this condition is p, q is integer. అంటే p, q numerator denominator value integers అవ్వచ్చు. బట్ ఇక్కడ చూడండి కండిషన్, అది నెగిటివ్ వాల్యూ అనొచ్చు, పాజిటివ్ వాల్యూ అనొచ్చు, బట్ జీరో కూడా అవ్వచ్చు. బట్ ఎప్పుడు న్యూమరేటర్ లో మాత్రమే సాటిస్ఫైడ్ చేస్తుంది. whenever we'll get a denominator value 0 will not satisfied. Why? Because q not equal to 0. Whenever we'll get q not equal to 0, denominator not equal to whenever we'll get a denominator equal to 0, this total equation is not satisfied. Why? Because it's not defined. Denominator లో 0 వస్తే అది నాట్ డిఫైన్డ్ కదా, కాబట్టి q not equal to 0 అని మెన్షన్ చేశాను ఇక్కడ. సో కాబట్టి ఈ రేషనల్ నెంబర్స్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే టాపిక్ ఇరేషనల్ నెంబర్స్. ఆ ఇరేషనల్ నెంబర్ చెప్పుకున్న ముందుగా మనకు కొన్ని టాపిక్స్ డిస్కషన్ చేద్దాం. ఆ కొన్ని టాపిక్స్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ తర్వాత ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలియాల్సింది. ఇవి అసలు ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి మనకు బేసిక్ కాన్సెప్ట్ తెలుసు. ఏంటి ఈవెన్ నెంబర్స్ అంటే 2 to the divisor of ప్రతి ఒక్క నెంబర్ ఏమవుతుంది మనకి ఈవెన్ నెంబర్స్ అని సింపుల్ గా చెప్పేస్తాం, అంతే కదా. 8 and so on like that up to infinity. సేమ్ వే ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ డినోటెడ్ బై p, అది మనకి తెలిసింది. ప్రైమ్ నెంబర్స్ మనం ఎలా చేస్తాము? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? ప్రైమ్ నెంబర్స్ అంటే ఎక్స్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, అందరూ చాలా అడుగుతూ ఉంటారు కూడా. ఏంది చాలా మంది తెలియదు ప్రైమ్ నెంబర్ అంటే. దాని తెలుగులో మనం ప్రధాన కారణాలు, ప్రధాన సంఖ్యలు ఇది అంటారు. ప్రైమ్ నెంబర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబరు 1తో డివిజుల్ అవుతుంది, దానికదే డివిజుల్ అవుతుంది తప్ప వేరే ఏ నెంబర్తో డివిజుల్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ
2 తీసుకున్నాం అనుకో 2/2 అండ్ లేదా 2/1 అంటే ఒకటితో డివిజువల్ అయింది, దానికి అదే డివిజువల్ అయింది తప్ప ఇంకే నెంబర్తో డివిజువల్ అవ్వదు. ఈ నెంబర్స్ అన్ని ఏమవుతాయంటే ప్రైమ్ నెంబర్స్. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర డిస్కషన్ చేస్తే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో లైక్ దట్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ నెంబర్స్ అన్ని ఏమవుతాయి మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఏంటంటే 2తో డివిజువల్ బయ్యి డినామినేటర్ 2తో డివిజువల్ బయ్యి మనకు రిమైండర్ ఎంత రావాలా 1 రావాలి. 2తో డివిజువల్ అవ్వాలి, రిమైండర్ 1 రావాలి. అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. అప్పుడు 2తో డివిజువల్ అయ్యి రిమైండర్ 1 అంటే మనకు ఏమొస్తాయి 3, 5, 7, 11, 13 అండ్ సో లైక్ దట్ అప్ టు 9 కూడా వస్తుంది ఇక్కడ మనకు. ఓకేనా? ఈ నెంబర్స్ అన్ని ఏమవుతాయి ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా. ప్రైమ్ నెంబర్స్ కానీ ప్రతి ఒక్క నెంబర్ ఏమవుతుంది కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్స్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలంతే, 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలాంటి నెంబర్స్ అన్ని ఏముండాలని రాస్తే మనకు 4, 6, 8, నెక్స్ట్ 9 కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చి 10 అండ్ సో లైక్ దట్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ నెంబర్స్ అన్ని ఏమవుతాయంటే కాంపోజిట్ నెంబర్స్. కాదు ఇక్కడ ఒక డౌట్ అడగచ్చు మీకు అందరికీ. డౌట్ ఏంటంటే వీటిలో ఎక్కడ 1 రాలేదు, వీటిలన్నిట్లో 1 ఎక్కడ రాలేదు, ఎక్కడికి వెళ్ళింది 1? ఎస్, 1 ఎక్కడికి వెళ్ళిందంటే 1 అనేది నైదర్ కాంపోజిట్ ఆర్ ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ ఆర్ ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ ఆర్ ప్రైమ్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ ఆల్సో. ఇది ప్రైమ్ మనకు 1 అనేది తెలిసిందే మనందరికీ. సో కాబట్టి 1 ఈజ్ నైదర్ కాంపోజిట్ అండ్ ప్రైమ్. కాబట్టి మనం జాగ్రత్త దించవచ్చు. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. ఏంటి నంబర్ సిస్టంలో బేసిక్ కాన్సెప్ట్ ఇది. మనకి నంబర్ సిస్టమ్కి వెళ్ళే ముందుగా మనకు రేషనల్ నెంబర్స్ అంటే చూసాం. అసలు ఈ రేషనల్ నెంబర్ ఇంకో టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటంటే ఇరేషనల్ నెంబర్. అసలు ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇరేషనల్ నెంబర్తో Q' చూపిస్తాం మనం. అసలు ఇరేషనల్ నెంబర్ అంటే ఎలా ఉంటాయని చూస్తే మనము టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్. అసలు టెర్మినేటింగ్ అవ్వవు, ఓకేనా? టెర్మినేటింగ్ అవ్వవు, నాట్ రిపీటింగ్ అవ్వు. అలాంటి నెంబర్స్ అన్ని ఏమవుతాయంటే ఇరేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ మనం √2 తీసుకున్నాము, √3, √2 ఎంత 1.414 అండ్ సో లైక్ దట్ 1.732 అండ్ సో లైక్ దట్ అప్ టు. అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 1 తర్వాత ఇవి రిపీట్ అవుతున్నాయి, అంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతున్నాయి కానీ టెర్మినేటింగ్ ఆగిపోలేదు. ఇలాంటి నెంబర్స్ అన్నీ ఏమవుతాయంటే మనకు √5 కానీ √7 కానీ π కానీ ఇవన్నీ నెంబర్స్ ఏమవుతాయి ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇది వచ్చి మనకు నంబర్ సిస్టమ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం నెంబర్ సిస్టంలోకి ఎంట్రీ అయిన తర్వాత అసలు నెంబర్ సిస్టమ్ ఎలా డిఫైన్ చేస్తుంది, నెంబర్ సిస్టమ్ అనేది ఎక్స్పెషల్లీ ఈ న్యాచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, రేషనల్ నెంబర్స్ కానీ, ఆడ్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, కాంపోజిట్ నెంబర్, వీటిలన్నింటినీ ఎలా డిఫైన్ చేస్తుంది, మ్యాథమెటికల్ వైజ్గా ఇవన్నీ ఎలా సాటిస్ఫై చేస్తాయి నెంబర్ సిస్టమ్ అనేది మనం ఒకసారి బ్రీఫ్గా మనం ఎంట్రీ అయినప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం చూసుకుందాం. దీంట్లో ఇరేషనల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి తెలుసు కదా. నాట్ టెర్మినేటింగ్. అసలు టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ 10/2 తీసుకున్నాను. 10/2 తీసుకుంటే 2 1 2 5 అంటే ఎగ్జాక్ట్లీ మనకి 5 వచ్చేసింది. 5 తర్వాత మనకి ఇంకేమైనా వాల్యూ వచ్చిందా? లేదు, కట్ అయిపోయింది కదా, అంటే తర్వాత ఎండింగ్ అయిపోయింది. అలాంటి నెంబర్స్ అన్ని ఏమవుతాయంటే మనకు టెర్మినేటింగ్ వాల్యూ అవుతాయి. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ సింపుల్గా తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2/3 తీసుకున్నాం. 2/3 అంటే దీని అట్రాక్ట్ 0.66666 వస్తానే ఉంటుంది. అంటే ఇది 0.6 తర్వాత అది టెర్మినేటింగ్ అవలా వస్తూనే ఉంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిందంటే రిపీట్ అవుతుంది. చూసారా? ఇలాంటి నెంబర్స్ ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ వాల్యూస్ అంటారు. ఈ రిపీటింగ్ నే ఇంకో పేరుతో ఏమంటారు రికరింగ్ వాల్యూస్ అంటారు. ఆ రికరింగ్ ఎలా చూస్తారంటే సింపుల్ గా 6 బార్ అని పెడతారు. ఇది ఇక్కడ 6 ఇలా బార్ అని పెట్టేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే రిపీటింగ్ వాల్యూస్ అని మీనింగ్. సో ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్ నెంబర్ సిస్టంలో. తర్వాత నెంబర్ సిస్టమ్ ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. దాన్ని అసలు నెంబర్ సిస్టంలో ఏం టాపిక్స్ ఉన్నాయి మనం ఒకసారి బ్రీఫ్లీగా డిస్కషన్ చేస్తాం.